లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మించే సమయంలో నీట మునిగే గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అయితే పులిచింతల ముంపు గ్రామాల ప్రజల కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ముంపు గ్రామాల ప్రజలు వచ్చి నివసిస్తున్నారు. అయితే ఒక గ్రామానికి చెందిన ప్రజలు తమకు సరైన న్యాయం చేయలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. దీంతో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇంతకీ ఎందుకు ఆ గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాన్ని వద్దనుకున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పునరావాస కేంద్రం ఎక్కడ ఉంది? వాచ్ దిస్ స్టోరీ. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చింతలపాలెం, మఠంపల్లి మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను బ్యాక్ వాటర్తో మునక గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామాల ప్రజల కొరకు ప్రత్యామ్నాయంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ముంపు గ్రామాల ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మఠంపల్లి మండలంలో మునక గ్రామాలైన గుండ్లపల్లి, సుల్తానాపురం గ్రామాల ప్రజలు వారికి వేరువేరుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. కానీ మండలంలోని మట్టపల్లి గ్రామ ప్రజలకు కేటాయించిన పునరావాస కేంద్రం మాత్రం నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం వీరి కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేసినప్పటికీ గ్రామానికి చెందిన నిర్వాసితులు ఎవ్వరూ కూడా ఇంటిని నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. నా పేరు వేముల శ్రీనండి. మట్టపల్లి గ్రామం మాది. మఠంపల్లి మండలం, విజయనగరం నియోజకవర్గం. దాని పునరాసనం కింద అప్పుడు మాకు సర్వే చేసి మట్టపల్లి గ్రామాన్ని సగం ఊరే వంపు కింద తీసుకున్నారు, సగం ఊరు వంపు కింద తీసుకోలేదు. పునరాసనం కింద మాకు సుంసారపత్తండా కాడ మాకు ఇచ్చారు, కానీ ఊరు మొత్తం వంపు కింద ఇస్తేనే పోతానని మేము పోలేదు. ఇక్కడి నుంచి ఊరు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పులిచింతల డ్యామ్ కట్టారు కాబట్టి కింద అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వంపు కింద ఇళ్లలో నీళ్ళు పోతున్నాయి. మేమేంటంటే అందరూ ఇస్తేనే పోదామండి, లేకపోతే లేదని ఊరు మొత్తం కూడా అనుకుంటున్నాం. ఇప్పటికైనా వచ్చిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అయితే సరే గుర్తించి అందరికీ అక్కడే చోట్లు ఇచ్చి అక్కడనే పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్కడ పళ్ళు కానీ, వాటర్ ట్యాంకీలు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ వేయించారు గవర్నమెంట్. చాలా ఖర్చు పెట్టి ఎందుకు పోవట్లేదంటే ఊరు మొత్తం వంపు కింద ఇస్తేనే పోతామని ఊళ్ళో అందరూ అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా గుర్తించి మమ్మల్ని అందరూ గవర్నమెంట్ గుర్తించి మాకు అక్కడనే పంపించాల్సిందిగా ఊరు సర్వే చేసి మళ్ళా ఊరు మొత్తం వంపు కింద తీసుకొని మమ్మల్ని పంపించాల్సిన దానికి కోరుకుంటున్నాం. అందులో నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, వాటర్ ట్యాంక్, ఇతర నిర్మాణాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమయ్యాయి. వీరికి కేటాయించిన ప్రదేశం మొత్తం కంప చెట్లతో నిండిపోయింది. ముంపు బాధితులను గుర్తించే సమయంలో గ్రామంలో మొత్తం 250 ఇండ్లు ఉండగా 129 ఇండ్ల వారిని మాత్రమే నిర్వాసితులుగా అధికారులు గుర్తించారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా తీసుకోవాలని మట్టపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిర్వాసితులందరూ ఒకే తాటిపైకి వచ్చి గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలని గట్టిగా పట్టుబట్టారు. పేరు కృష్ణకుమారి. మాది మఠంపల్లి మండలం, మట్టపల్లి గ్రామం. మా కుటుంబంలో మేము 4 ఫ్యామిలీస్ వారం ఉంటున్నాము. మా గ్రామంలో పునర్వాసం కింద సగం ఊరు మున కిందకి ఇచ్చారు, సగం ఊరు ఇవ్వలేదు. ఆ 250 మందికి అలాట్ చేయగా 130 మందికి వచ్చాయి. అందులో ప్రభుత్వం వారు కూడా వాటర్ ట్యాంకీలని, రోడ్లని అంతా ఫెసిలిటీస్ ఇచ్చారు, కానీ ఇక్కడ నుండి అక్కడికి ఎవరు వెళ్ళలేదు. కొంతమంది ఇప్పుడు మేమైతే మొన్న వర్షాలు పట్టడం వల్ల మా గృహాలు కూడా వాటర్ వల్ల మునిగిపోవడం వల్ల మేము కిరాయిలు కొంటూ ఉన్నాము. మాకైతే ఎక్కడ స్థలాలు లేవు. మాకులాగే చాలామంది ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు మా గ్రామంలో. కాబట్టి దయించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఇదే సమయంలో మండలంలోని పెద్దవీడు రెవెన్యూ పరిధిలో ఉన్న
సర్వే నెంబర్ 540-541లోని 15 ఎకరాలను ప్రభుత్వ అధికారులు సేకరించి ఇళ్ల కోసం ప్లాట్లను చేసి నిర్వాసితులకు కేటాయించి సీసీ రోడ్లతో పాటు ఇతర నిర్మాణాలను చేపట్టారు. దీంతో మట్టపల్లి నిర్వాసితులు ప్రభుత్వం తమకు కేటాయించిన పునరావాస కేంద్రం మా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉందని, గ్రామానికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని గట్టిగా పట్టుపట్టారు. అయితే గ్రామస్తుల డిమాండ్ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రంలో ఉండటానికి వారు నిరాకరించారు. దీంతో పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారి కంప చెట్లతో నిండిపోయింది. తాము చెప్పిన విధంగా గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరి ఇప్పుడు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టపల్లి గ్రామ నిర్వాసితుల ప్రతిపాదనను అంగీకరిస్తుందా లేదా వేచి చూడాలి. నా పేరు అప్పారావు, మాది మట్టపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం. ఇక్కడ మాది కృష్ణానది ఒడ్డు. 2007లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. ఆ రోజు కూడా మా గ్రామం ముంపులోకి కొంత గ్రామమే తీసుకోవడం జరిగింది. కానీ 25% గ్రామం విలేజ్ మాత్రమే ముంపులో తీసుకున్నారు. 75 విలేజ్ ముంపులో తీసుకోలేదు ఆ రోజు. కానీ తీసుకున్న విలేజ్లో కూడా చాలామందికి లబ్ధిదారులని గుర్తించడం, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం, అలాగే ఇక్కడ సుల్తాన్పురం తండా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని R&R సెంటర్ని ఏర్పాటు చేసి కొంతమందికి స్థలాలు కేటాయింపు చేశారు, ఇళ్ళ ప్యాకేజీ ఇచ్చారు. కానీ పూర్తిస్థాయి ప్యాకేజీ చాలామందికి అందలేదు. ఆ రోజు నుంచి కూడా ఆ రోజు 2014 వరకు ప్రాసెస్ జరిగింది. అందరికీ అందించగలిగారు. కానీ మిగిలిపోయిన వాళ్ళు ఒక 20 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వాళ్ళ గురించి ఒక 10 ఏళ్ళు మాత్రం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పోరాటం చేసినాం. చాలామంది కలెక్టర్ గారికి చాలాసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేకుండా 10 ఏళ్ళు కూడా దాన్ని అలాగే నిరంకుశంగా వదిలేయడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, మా స్థానిక ఎమ్మెల్యే గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉండటం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. సారు హుటాహుటిన ఎమ్మటనే కలెక్టర్ గారికి ఒక లెటర్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన 18 మందికి ప్యాకేజీలు వచ్చి ఆ రోజు భూమి లేక ఇళ్ల స్థలాలు కేటాయింపు కానీ పట్టాలు మంజూరు కానీ జరగకపోవడం చాలా బాధాకరం. ఆ పనులు పూర్తి కావాలని మట్టపల్లి ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మట్టపల్లి గ్రామంలో కొంతమందిని తిరిగి మళ్ళీ సుల్తాన్పురం R&R సెంటర్ నుంచి తిరిగి మట్టపల్లి గ్రామం సర్వే నెంబర్ 1లో 7 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంటే అందులో లేఅవుట్ చేయమని కోరగా లేఅవుట్ చేశారు. అందరికి పట్టాలు మంజూరు చేశారు. కానీ ఇక్కడ లేఅవుట్లో గత పాలకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా లేఅవుట్ చేయటం, అడ్డగోలు రోడ్లు తీయటం, ఊర్లో ప్రజలందరూ కూడా దీన్ని విభేదించినా కూడా నిరంకుశంగా రోడ్లు తీసి ఇష్టారాజ్యంగా రోడ్లు పోయటం వల్ల ఇలా ఊరికి ఒక అద్దు పొద్దు లేకుండా, వాస్తు లేకుండా చాలామంది కుటుంబాలు ఆ రోడ్డు పోటు వల్ల మరణాలు జరగడం ఈ ఊరు చాలా బాధాకరం. ఆ స్థలం భూములు కేటాయింపు జరిగినా సరే ఎవరు కూడా ఇల్లు నిర్మాణం చేయడానికి ముందుకు రావట్లేదు. జనం అక్కడ ఇల్లు నిర్మాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మంత్రి గారు కూడా స్పందించారు. కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. కాబట్టి తొందరలోనే మాకు ఆ లేఅవుట్ మార్పులు జరగాలి, మిగిలిపోయిన లబ్ధిదారులకి ఇళ్ల పట్టాల మంజూరు జరగాలి, స్థలాలు కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రక్రియ మొత్తం కూడా రేపు రాబోయే ఇంద్రమిల్ల ప్రకటన లోపల జరిగితే ప్రజలందరూ హర్షిస్తారని, సంతోషిస్తారని మీ అందరం కూడా మట్టపల్లి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.